ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 6 అంటే రేపే గురువు గారు పంచగ్రహ కూటమి అయితే ఉంది. ఈ గ్రహ కూటమి వల్ల కొన్ని రాష్ట్రాలకు విపత్తులు పొంచి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని దేశాలకు కూడా భారీ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి ఎలా ఉందో నాకే తెలియదు, కానీ ఇలా జరుగుతుంది. కొన్ని రాసుల రీత్యా కూడా ఇలా ఉండబోతుంది అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం అంటే అసలు నిజంగానే ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయా? అసలు ఏంటిది అసలు? తప్పకుండా అండి. పంచగ్రహ కూటమి అనేటువంటిది వాస్తవం. అయితే దీనివల్ల వచ్చేటువంటి అనర్థాలు అనేటువంటిది అవాస్తవం ఉంది. ఎందువల్లనంటే మనం కొన్ని గమనించుకోవాలి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లేనిది ఏ అనర్థము జరగదు అనేటువంటిది సత్యం. ఇప్పుడు మనకు ఒకవేళ అనర్థాలు ఏవైనా ఉన్నాయి అని అన్నట్లయితే, ఒకటి ఈ యొక్క అరుణ ప్రభావం అంటే ఎండ తీవ్రత లేదా అల్పపీడనాలు, అగ్ని ప్రమాదాలు, అవి 3 మినహాయిస్తే ఇంకొక రకమైనటువంటి ప్రమాదం అనేటువంటిది మనకు ఈ 1-2 నెలల్లో మనం చూడము. 2, దీనివల్ల నేను చాలా వీడియోస్ చూశాను. సుమారు రోజు ఎంతమంది కాల్స్ చేసినా గురుగారు పంచగ్రహ కూటమి అంటున్నారు, అంతా నాశనం అయిపోతుంది అంటున్నారు, ఈ గ్రహాలకి బాగాలేదంటున్నారు. ఏంటంటే నాకు బాగా అనిపించింది. పంచగ్రహ కూటమి అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటిది చాలా విశేషమైంది. అమావాస్య అనంటే చీకట్లని పూర్తిగా కూడా తుడిచేసేటువంటిది. అంత విశేషంగా వస్తున్నప్పుడు దీన్ని ఎందుకు వేరే విధంగా ప్రదర్శన చేస్తున్నారు అనేటువంటి విషయం నాకు కూడా అనిపించింది. ఓకే, మంచిది. చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, వింటున్నారు. దానికి మనకు సంబంధించిన విషయం కాదు. మనల్ని అడిగినప్పుడు మనం దాని గురించి మనం డిస్కషన్ వద్దనుకున్నాం. ఎలాంటి అనర్థము లేదండి. దానికి తోడు సుమారుగా 75 రోజుల నుంచి రోజు 84 రుద్రాలు పారాయణ చేస్తున్నాం. ఈ 75 రోజుల్లో సుమారుగా 21 సార్లు మహాలింగార్చన చేయటం జరిగింది. ఇంత ఈశ్వరారాధన చేసిన తర్వాత మనకు ఈ పంచగ్రహ కూటమి నుంచి శుభము తప్ప అశుభం అనేటువంటిది లేదండి. ఈ ఎండ ప్రభావం చూస్తాం, ఆకస్మికంగా వర్షాలు చూస్తాము, ఈ యొక్క సముద్రంలో అల్పపీడనాలు చూస్తాం, చిన్న అగ్ని ప్రమాదాలు చూస్తాం. అంతకుమించి ఏవో భారీగా నష్టాలు వస్తాయి, అనర్థాలు వస్తాయి అనేటువంటిది ఇప్పుడైతే లేవు. మనం ఇతపూర్వం కూడా చెప్పుకున్నాం, కొన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి. చాలా మితిమీరిన ఘోరాతి ఘోరాలు మనం చూస్తాము. దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే భగవద్ ఆరాధన చేసుకోండి అన్నాం. సుమారుగా నేను రోజు వినేటువంటిది 16,000 మంది రోజు రుద్రాన్ని వింటున్నారండి. ఎంతమంది? 16,000 మంది రోజు రుద్రాన్ని వింటున్నారు. అంతమంది రోజు పంచాక్షరి నామస్మరణ చేస్తున్నారు. ప్రతి మనిషి 15 నిమిషాలు కూర్చుంటారు, ఒక 1100 సార్లు చేస్తున్నారు. ఈ 1100 సార్లు ప్రతి మనిషి రోజు చేస్తున్నారంటే 16,000 సార్లు ఒక రోజుకి 16,000 మంది 1100 సార్లు చేస్తున్నారంటే ఏ స్థాయిలో పంచాక్షరి మంత్రం జరుగుతుంది? అంత ఈశ్వరుని సంతృప్తి జరిగిన తర్వాత అనర్థాలు జరగవండి. దీని గురించి రోజు కొన్ని వందల కలిసి మనం వింటున్నాం. ఎలా అంటే భయము అవసరం లేదు. దీనివల్ల ఏదో మిద్ది విరిగి మీద పడుతుంది, ప్రమాదాలు వస్తాయనే మాట పచ్చి అబద్ధము. ఎక్కడ ఏది రాదు. ఈ ఒక్క పంచగ్రహ కూటమి నుంచి కొంతమంది జీవితాలు మాత్రము చిగురిస్తాయి. కొంతమంది జీవితాలు చక్కగా చిగురిస్తాయి. వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగారా మంచి పొజిషన్కి అయితే వెళ్తారు. ఇది ప్రతి ఒక్క మనిషికి కూడా వృద్ధిని తీసుకొచ్చేది తప్ప ఇబ్బందిని అయితే తీసుకొచ్చేటువంటిది కాదు. కర్మ విపత్తులు కొన్ని ఉంటాయి, ప్రకృతి వైపర్యాలు. ఆ ప్రకృతి వైపర్యాలు అనేటువంటివి తప్పవు. పెద్దగా వచ్చేటువంటివి సగంగా వచ్చిపోతూ ఉంటాయి. ఈ 3 ఇందాక మనం చెప్పుకున్న 3 విధానాలుగా, అంతే తప్ప అంతకుమించి ఏదో జరుగుతుంది, అనర్థాలు జరుగుతాయి అనేటువంటి మాట గురించి మనం అనవసరంగా ఆలోచించడం అనేటువంటిది అనవసరమే. దానికి సమయం వృధా. కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్పవలసి వచ్చింది అంటే, అడగకపోతే చెప్పేవాడిని కాదు. చాలామంది భయపడుతున్నారు. కూటమి పంచగ్రహ కూటమి వల్ల ఏదో జరిగి చాలామంది భయపడుతున్నారు. నేను రేపు అరుణాచలంలో కూడా కొన్ని వందల మంది వీళ్ళు హోమాలు చేయించుకుంటున్నారట. హోమం చేయించుకోవడం వల్ల వచ్చే నష్టం లేదు, కానీ ఒక భయంతో మీరు ఏదైనా చేయించుకుంటే ఉపయోగం లేదు. ఏదైనా భక్తి శ్రద్ధతో చేయించుకోవాలంటారు. నాకు ఇష్టమైంది భగవంతుడిని నేను ఆరాధన చేసుకుంటారు, చేసుకోండి. అమ్మో ఈ పంచగ్రహ కూటమి ఉంది, చేసుకోకపోతే నాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అని మీరు చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అక్కడ భక్తి లేదు, ప్రేమ లేదు, భయమే ఉంది. అది భయం అనేటువంటిది నిజం కాంతే భయం అవుతుంది. కాబట్టి దాని గురించి ఎవరు కూడా అనవసరంగా ఆలోచించి ఏదో జరుగుతుంది అనేటువంటిది ఆలోచించక అవసరం లేదు. ఎండ ప్రభావము, వర్ష ప్రభావము, అల్పపీడనాల రీత్యా అగ్ని ప్రమాదాలు ఇవి మినహాయిస్తే అంతకు మించి జరిగేటువంటిది విశేషంగా అయితే కనుక ఏమీ లేదు. ఇవి మామూలుగానే జరిగేటువంటివి. ఇవి
మరి ఈ రాసులకి కూటమికి గ్రహాల కలయికకి ఏమైనా సంబంధం ఎలాంటి సంబంధం 12 లేదు. రాసుల్లో 4 రాసులకి రాజయోగం, మిగతా రాసుల వారికి గడ్డు కాలం ఏంటి అసలు ఇది? లేదన్న అవేమీ లేవు. లేవా? ఓకే. ఎందుకంటే ఒక మాట చెప్తా, పంచగ్రహ కూటమి వలన ప్రమాదాల విపరీతంగా వస్తాయి అని అంటే ఓకే. ఆ ప్రమాదంలో 27 నక్షత్రాల వారు ఉంటారు. అవును. అనర్థం జరిగితే ఎక్కడో ఏదో ఒక నక్షత్రం వాళ్ళకి 27 నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది. ఎస్. మంచి జరిగితే అందరికీ అలానే జరుగుతూ ఉంటుంది. అవును. ఇప్పుడు ప్రతి 27 మందిలో ఒక నక్షత్రం తిరుగుతూనే ఉంటుంది కదండి. అవును. కాబట్టి ఈ 4 రాశులు కానీ మనం నిర్ధారించకూడదండి, ఎస్. అది కరెక్ట్ అయిన పదం కాదు. కాబట్టి ఈ 4 రాశులకి ఇది మంచి జరుగుతుంది, తర్వాత రాశుల వారికి చెడు జరుగుతుంది అనేటువంటిది నిర్ణయం చేయడానికి అర్హత మనకైతే లేదు. లేదు. ఎందువల్లంటే అది ప్రకృతికి ఖగోళానికి సంబంధించింది. ఈ కూటమి ఎక్కడొస్తుందండి? ఎక్కడొస్తుంది కూటమి? ఆకాశంలో వస్తుంది. ఓకే. ఖగోళానికి సంబంధించి కూటమి వస్తుంది. ఒక మనిషి గ్రహస్థితిలో 5 గ్రహాలు కలిసి ఉండలేదుగా. అవును. పోనీ 3 గ్రహాలు కలిసి కూటమి ఒక మనిషి జీవితంలో రాలేదు కదా. ఆకాశంలో ఆకాశ గ్రహ అంతరిక్ష గ్రహ అన్నట్టుగా ఈ ఆకాశంలో కానీ భూమి మీద కానీ జరిగేటువంటిది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇది ప్రకృతి సహజంగా ఉండదు. కాబట్టి వీళ్ళకి మాత్రమే అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు. కానీ మీరు అనొచ్చు, కొంతమందికి యోగిస్తుందండి అని అన్నారు. కొంతమందికి యోగిస్తుంది అన్నాక ప్రతి మనిషికి కూడా జీవితంలో పైకి వెళ్ళడానికి ఉపయోగిస్తుంది. అందులోనూ కూడా కొంతమందికి ఎందుకు యోగిస్తుంది అని అంటే ప్రతి క్షణము కూడా భగవదారాధనలో కొంతమంది ఉంటారు. భయం అనేటువంటిది కాకుండా భక్తితో ప్రేమతో, ఆ ప్రేమ భక్తి ఉన్న వాళ్ళకి భగవంతుడిని కాస్త ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. అవి లేని వాళ్ళు ఏంటంటే నేను ఇంతే అనుకున్న వాళ్ళు అలానే జాగ్రత్తగా వస్తూ ఉంటారు. అంతే తప్ప దీనివల్ల ఎలాంటి అనర్థము లేదు. దీని గురించి భయపడి ఏదో అవుతుందని చెప్పి ఏదో చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది ఖచ్చితంగా అయితే నేను చెప్పాను. ఫైనల్ గానైతే మీరు ఇందాక 2 మంత్రాలు అయితే చెప్పారు, ఉదయం లేవగానే పంచాక్షరి ఒకటి, ఇంకోటి ఏంటి సార్ అది? అది రుద్రం అండి. మనం ఎట్లాగో మనం చేసేటువంటిది రుద్రం అనేటువంటిది మనం చేస్తున్నాం. పంచాక్షరీ నామం అనేటువంటిది ఏదైతే ఉందో అదే సమస్త భూమండలాన్ని కాపాడుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. 16,000 మంది రోజు 1100 సార్లు, ఓకే, 1100 సార్లు పావు గంట సమయం తీసుకొని 16,000 మంది ప్రతిరోజు చేస్తున్నారు అంటే దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో అంత గొప్ప శక్తి అనేటువంటిది ఉపద్రవాన్ని నిర్మూలించదా. కాబట్టి ఏం భయపడక్కర్లా. సో ఫైనల్లీ సార్, పంచగ్రహ కూటమి వల్ల నష్టమేం లేదు, అంత మంచే జరుగుతుంది. జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. భయాందోళన లేకుండా, భయాందోళన పడకుండా ఉండడానికి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, పంచగ్రహ కూటమి పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, అంత సింపుల్గానే ఉంటుందని గురువుగారి మాటల్లో విన్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ ముఖేష్, సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.